నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఆంధ్రప్రభ ఎడిటర్ వైఎస్ఆర్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే శర్మ గారు. నమస్తే. ఎవరైతే అక్రమంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో అమెరికాలో, వాళ్ళు మళ్ళీ తిరిగి అమెరికా కానీ ఇతర దేశాలకి వెళ్ళడానికి అవకాశం ఉందనుకోవచ్చా? ఇలా అక్రమంగా అమెరికా నుంచి పంపబడ్డారు కాబట్టి ఈ ఇంపాక్ట్ ఏమన్నా వాళ్ళ మీద ఏమన్నా ఉంటుంది అనుకోవచ్చు? అంటే వీళ్ళనేమి అమెరికా టోటల్గా బ్యాన్ చేయలేదు, లైఫ్ లాంగ్ బ్యాన్ చేయలే. ఓకే, వీళ్ళు ప్రాపర్ డాక్యుమెంట్ అక్కడ ఉండేది వాళ్ళకి రకరకాల వీసాలు ఉన్నాయండి. వర్క్ వీసా ఉంది, ఎడ్యుకేషన్ వీసా ఉంది, జాబ్ వీసా ఉంది. ఇటువంటి వీసాలు ఆ వీసాల పరిధిలో ఆ నామ్స్ని ఫుల్ఫిల్ చేస్తూ వీళ్ళ అర్హతలను బట్టి డాక్యుమెంటేషన్ ఇచ్చి వీసా తీసుకొని అక్కడికి వెళ్ళి అక్కడ కూడా వాళ్ళు ఎంతవరకు ఉండాలో నిర్ణీత కాలం, ఎంత కాలము అయితే ఉండాలని నిబంధనలు సూచిస్తున్నాయి అంతవరకు ఉండి వస్తే ఇబ్బంది ఏమీ లేదు. ఓకే, ట్రంప్ ఏమి వీళ్ళని జీవితకాలం ఆ దేశాలను బ్యాన్ చేయలా, అక్రమ వలసదారులు ఎవరైతే ఉన్నారో ఆ దేశాలను బ్యాన్ చేయలా, ఆ దేశ పౌరులను బ్యాన్ చేయలేదు. ఓకే, ఇప్పుడు ఎవరైతే అక్రమంగా వచ్చారో మళ్ళీ అమెరికా వెళ్ళొచ్చు ఎస్, సక్రమంగా డాక్యుమెంటేషన్ సక్రమైనటువంటి దారిలో మళ్ళీ వీళ్ళు అమెరికా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. వెళ్ళొచ్చు. వీళ్ళ మీద ఏం బ్యాన్ విధించలేదు. ఇదేమి కక్షపూరితంగా చేస్తున్నది కాదు కదా. దేశం మీద కక్షతో చేశారనుకోండి, ఇప్పుడు ఇరాన్ మీద ఆంక్షలు విధించినట్టే ఒక దేశం మీద కక్ష కట్టి ఇది చేస్తే వీళ్ళ జీవితకాల నిషేధం అని చెప్పి అనౌన్స్ చేయొచ్చు. ఇది అట్లా కాదు. మై అమెరికా ఫస్ట్ అనే నినాదంలో భాగంగా తన దేశాన్ని, తన సాయిల్ని తను సంరక్షించుకునే ప్రక్రియలో భాగంగా ముఖ్యంగా సరిహద్దుల్లో సరిహద్దుల నుంచి రోజుకి లక్షల మంది వలస ముప్పుతో బాధపడుతున్న దేశం అధిపతిగా ట్రంప్ ఈ విధాన నిర్ణయం తీసుకున్నాడు తప్ప ఇదేదో దేశాల మీద కక్ష కట్టి చేస్తున్న వ్యవహారం కాదు కాబట్టి ఇబ్బంది లేదు. అండ్ ఇంకొక మాట కూడా వినిపిస్తుందండి. ఇప్పుడు ఎవరైతే అక్రమంగా ఉన్నటువంటి భారతీయులు అని కాదు, చాలా మంది ఉన్నారు ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళు కూడా. సో వాళ్ళు ఏంటంటే హార్డ్ వర్క్ మెంటాలిటీతో ఉన్నటువంటి వాళ్ళు, అమెరికా వాసులు ఎవరైతే ఉన్నారో కంపేర్ టు అదర్ కంట్రీ పీపుల్ వాళ్ళంతా హార్డ్ వర్కింగ్ ఉండరు. సో అక్కడ మళ్ళీ ఈ లేబర్కి సంబంధించిన ఇబ్బంది, కొరత వచ్చేటువంటి అవకాశం ఉంది రాబోయేటువంటి రోజులు అనేటువంటి మాట కూడా వినిపిస్తుంది. సో అదేమన్నా ఇంపాక్ట్ చూపించచ్చా? అది లాంగ్ టర్మ్లో డెఫినెట్గా ఆ సమస్య ఉంది. ట్రంప్ కూడా ఆ సమస్యని ప్రస్తావిస్తున్నాడు. అమెరికన్లు దీనికి రెడీ కావాలని కూడా చెప్తున్నాడు. ఆర్థికపరమైన సమస్యలు వస్తాయి, ఇటువంటి ఉద్యోగపరమైన వర్క్ ఫోర్స్ సంబంధించిన సమస్యలు వస్తాయి. అమెరికన్ పీపుల్ రెడీగా ఉండాలి, కొంతకాలం పాటు భరించాల్సిందే అని కూడా ఆయన చెప్తున్నాడు. సో అయితే ఇదంతా కూడా అక్రమ వలసదారులకు సంబంధించి తప్ప ఏ వర్క్ ఫోర్స్ అయినా అమెరికా వెళ్ళటానికి నిషేధం లేదు, త్రూ ప్రాపర్ డాక్యుమెంటేషన్. అది మర్చిపోకూడదు. అందుకని ఇప్పుడు ఈ మధ్య నిజానికి అక్రమంగా ఏదో ఇల్లీగల్ డాక్యుమెంట్స్తో సరిహద్దుల్లో ఏదో మేనేజ్ చేసుకొని అమెరికాలోకి ఎంటర్ అవుతున్న వాళ్ళ సంఖ్య ఈ మధ్య బాగా పెరిగిపోతున్నది. అందుకని దాన్ని కట్టడి చేయడం కోసం తప్ప అసలు మా ల్యాండ్లో ఎవరు ప్రవేశించడానికి వీలు లేదని హోల్ అండ్ సోల్ బ్యాన్ ఏమీ లేదు అక్కడ. అది సో అక్రమంగా ఉన్న వాళ్ళు అయితే అక్కడ శిక్షించకుండా కొంచెం అంటే కార్గో ఫ్లైట్ లో పంపించినా గానీ సేఫ్ గానే పంపిస్తున్నారు. దానికోసం ట్రంప్ తీసుకున్న ఒక యూనివర్సల్ పాలసీ డెసిషన్, ఒక ఇండియాని ఉద్దేశించి కాదు. ఆ మాటకు వస్తే ఇండియాకి ఒక రకంగా మర్యాదగా పంపించినట్టే, సంఖ్యలు లేకుండా. ఈవెన్ అక్కడ బ్యాన్ చేయడం కానీ లేకపోతే వీళ్ళు క్రైమ్ చేసిన వాళ్ళు, వీళ్ళు నిందితులు అనేటువంటి ఆ కైండ్ ఆఫ్ కూడా ఏమీ లేదు. కేవలం గుర్తించడం, వాళ్ళని సరాసరి ఎక్కడైతే ఉన్నారో అక్కడికి ఇండియాకి పంపించడం, ఆర్ఎల్స్ ఇతర దేశాలకు పంపించడం జరుగుతుంది. సో ఒక రకంగా చూసుకుంటే కొంచెం పాజిటివ్ గానే తీసుకోవాలి అని అనిపిస్తుంది. ఎందుకంటే దీనివల్ల ఉభయ దేశాల మధ్య సంబంధాలకు కూడా పెద్దగా కాదు, అసలు ఏమాత్రం ఇబ్బంది ఉండదు. రేపు ఫిబ్రవరి 2nd వీక్, ఐ థింక్ 12th అనుకుంటాను, ఆయన అమెరికాలో ల్యాండ్ అవుతున్నారు ప్రధాని మోడీ. యాక్చువల్లీ ఆయన ఈజ్ గోయింగ్ టు ప్యారిస్. అక్కడ ఏఐ ఇంటర్నేషనల్ సదస్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సుకి వెళుతున్నారు ప్యారిస్. 10th 11th 12th వెళ్తారు అక్కడికి. 13th ఈజ్ మీటింగ్ ట్రంప్ ఆల్సో. బయలాటరల్ డిస్కషన్స్ ఉంటాయి, ఈ ప్రస్తావనలు ఉంటాయి. ఈ విషయంలో ఇండియా చాలా గౌరవప్రదంగాను చాలా హుందాగా ప్రవర్తించింది అనుకోవాలి. అసలు ముందర వీళ్ళే ఎదురెళ్ళి ఓకే అక్రమ వలసలు ఉంటే మా వాళ్ళని ఓకే మా వాళ్ళు కాదని చెప్పకుండా మా వాళ్ళే మేము స్వీకరిస్తామని యాక్సెప్ట్ ఇట్ అండ్ వీ విల్ మేక్ దెమ్ వెకేటెడ్ అమెరికా. సంఖ్యలేసి పంపిస్తామంటే కూడా దాన్ని కూడా వద్దు, నార్మల్ గానే పంపించండి. అంటే మంచి సత్సంబంధాలు ఉన్నాయనే తెలుస్తోంది దీనికి సంబంధించి. పైగా ఇటువంటి టైంలో మరి ఏ దేశ ప్రధానమంత్రి కూడా అమెరికాలో కాలు పెట్టడానికి ఇప్పుడు ఎవరెవరైతే అక్రమ వలసదారులని
కుప్పలు తెప్పలుగా పంపిస్తున్నారు. వాళ్ళెవరు అమెరికన్ ప్రెసిడెంట్తో కలవట్లేదు, ఫోన్లో కూడా మాట్లాడట్లేదు. బట్ వేరాజ్ మోడీ ఫోన్లో మాట్లాడారు. జయశంకర్ రెగ్యులర్గా అమెరికన్ అఫీషియల్స్ టచ్లో ఉన్నారు. రేపు మోడీ వెళుతున్నాడు, ట్రంప్తో కలుస్తాడు, కనీసం 2 గంటలు డిస్కషన్స్ ఉన్నాయి బైలాటరల్ ఇష్యూస్ మీద, అందులో ఇటువంటివి కూడా వస్తాయి. సో ఈ విషయం వరకు 2 దేశాల మధ్య నో క్లాష్. సో ఈ విషయం అయితే కొంచెం పాజిటివ్గానే అందరూ తీసుకుంటారని ఆశిద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.